స్టార్ట్ అవుతాయి. 12:30 దైవజనులకు ఇస్తాం. కానీ ఈ పూట మనం ముందే ఇస్తున్నాం కనుక మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ కూడిక అనంతరం కొన్ని ప్రకటనలు చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా కోరుతున్నాను. కొన్ని ప్రకటనలు చెప్పబడతాయి కనుక అవి శ్రద్ధగా విందాం. ఈ శ్రేష్టమైన సమయంలో మరి దైవజనులు రాజు డానియల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. క్రైస్తవ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చక్కటి మనోహర ఉపవాస పండుగలు 2025 ఈ చక్కటి పండుగల్లో అల్పుడైన నాకు కూడా సమయమును అవకాశమునిచ్చి ఆహ్వానించిన మరి దైవజనరాలు మేరక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దైవజనులు నిరీక్షణ అన్న గారికి, జోసెఫ్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నలందరికీ, అక్కలందరికీ, ప్రభు సంఘమైన మీకు అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తూ 2025 సంవత్సరపు పండగల్లోకి వచ్చేసాం. గడిచిన సంవత్సరం అంతా చాలా వేగంగా గడిచిపోయింది, తెలియలేదు. మొన్ననే ఒక 4-5 నెలల క్రితమే కదా పండుగలు జరుపుకున్నాము అనిపిస్తుంది, కళ్ళ ముందే ఉంది ఆ దినాలన్నీ. కానీ సంవత్సరం గడిచిపోయింది. దినాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయి. దినం కూడా ఏర్పడుతుంది. హల్లెలూయా. నుండి చదివి చిన్న ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. లూకా సువార్త 21, 22-23 వచనాలు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఆయన తట్టు తిరిగి ఒకసారి మనల్ని మనం తగ్గించుకున్న ఎడల ప్రభు మహిమతో మన వద్దకు దిగి వస్తాడు. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ప్రభువాని కొందనాలు నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము ప్రభు. ఏ యోగ్యత అర్హత మాలో లేదని ఒప్పుకుంటున్నాము ప్రభు. మట్టివారమని ఒప్పుకుంటున్నాం, బలహీనమని ఒప్పుకుంటున్నాం, తప్పిపోతున్న వారమని ఒప్పుకుంటున్నాం, నమ్మదగని వారమని ఒప్పుకుంటున్నాము ప్రభువా. నీ ఒక్కడివే నమ్మదగిన వాడు, నీ ఒక్కడివే నీతిమంతుడు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మా పాప దోషములన్నిటిని ప్రభా మీ రక్తముతో కడిగి వేయండి, శుద్ధి చేయండి. ఈ మహిమ గల పండుగలు నిజముగా మహిమతో నింపబడినట్లుగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాము ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా దోష పాపము తెలిసేయున్నవి, దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా. ఒక్కసారి ప్రియులారా మనలను మనం తగ్గించుకునే ఎడల, దీనులమై అప్పగించుకునే ఎడల
ఒక విశేషమైన కృపను, అభిషేకమును దేవుడు పంపిస్తాడు. ప్రియులారా, తగ్గించుకోనంత వరకు, సమర్పించుకోనంత వరకు, ఒప్పుకోనంత వరకు ప్రియులారా, అంత ఫేక్ లాంటి భక్తే నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభు మేమేమీ కాదు, మా ప్రార్థనలో ఏ బలము లేదు, మేమైనా మా ఉపవాసాలైనా ఏమీ కాదు ప్రభు, నీవు లేకుండా, నువ్వు చేయకుండా, నీవు కనికరించకుండా, నీవు కృప చూపించకుండా మేమేమీ కాదు ప్రభు. ఒకసారి మా దోషములను ప్రభు మీరు క్షమించండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. ప్రియులారా, ఒక్కసారి శుద్ధీకరించుకుందాం, ఒక్కసారి ఒప్పుకుందాం, ఒక్కసారి ఒప్పుకుందాం. చాలా ప్రార్థన పరులం అనుకుంటుంటాం, ఒక్కోసారి చాలా పరిశుద్ధులం అనుకుంటుంటాం, చాలా నీతిమంతులం అనుకుంటుంటాం, అడగగానే దేవుడు చేసేస్తాడేమో అనుకుంటుంటాం. కాదు 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 కాదు. ప్రతి క్షణం దానియేలు లాంటి గొప్ప యోగ్యుడే తన పాపాలు ఒప్పుకున్నాడు. నెహెమ్యా లాంటి గొప్ప దైవజనుడు తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఒక్కసారి పౌలు గారు పత్రిక రాసిన ప్రతిసారి కూడా తాను ఏమై ఉన్నాడో చెప్పుకునేవాడు, తను ఎంత క్షమించబడ్డాడో చెప్పుకున్నాడు, తాను ఎంత అనర్హుడో చెప్పుకున్నాడు, ఎలా దేవుడు పిలుచుకున్నాడో, ఎలా పరిశుద్ధపరుచుకున్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రారంభం చాలా దీనంగా చేద్దాం ప్రియులారా, ప్రారంభం చాలా దీనంగా చేద్దాం. మనకున్నది ఏదైనా సరే, ఏ గొప్ప లేదు, ఏ శ్రేష్టమైనది ఏది లేదు, అన్ని దేవుడు ఇచ్చిందే కదా, అన్ని దేవుడు ఇచ్చిందే. మన తీర్మానాలు ఏమి లేవు, మన గొప్పలు ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమి లేవు అని ఒప్పుకునేంత వరకు కూడా ఏమీ దొరకదు ప్రియులారా. ఒక్కసారి 1-2-3 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని ఒక్కసారి ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, మేము మంటి వారమని ఒప్పుకుంటున్నాం, ధూళి వంటి వారమని ఒప్పుకుంటున్నాం, ఓటికుండ లాంటి వాళ్ళము ఒప్పుకుంటున్నాం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళము ఒప్పుకుంటున్నాము ప్రభువా. గాలికి ఎగిరిపోవు పొట్టు లాంటి వాళ్ళము, కాలిపోయే చెత్త లాంటి వాళ్ళము ఒప్పుకుంటున్నాము ప్రభువా. ఈ గొప్ప భాగ్యం కేవలం నీ కృపయే నాయన. ఈ సహవాసం కేవలం నీ కృపే ప్రభువా. ఈ ఉపదేశము కేవలం నీ కృపయే ప్రభువా. ఈ ఘనులైన సేవకులు కేవలం నీ కృప వలన మాత్రమే దొరికినది ప్రభువా. ఈ సన్నిధి కేవలం నీ కృపయే ప్రభువా. మేము మంచివాళ్ళమని కాదు, మేము యోగ్యులమని కాదు ప్రభువా, మేము అర్హులమని కాదు ప్రభువా, గొప్పగా ఏదో సాధించేసామని కాదు ప్రభువా. కేవలం ఓన్లీ గ్రేస్, కేవలం నీ కరుణ, నీ కృప, నీ కటాక్షం, నీ జాలి, నీ దయ మాత్రమే ప్రభువా. కేవలం నీ దయ మాత్రమే ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని, నా జ్ఞానముతో చెడిపోతేనయ్యా, నా జ్ఞానము చెరిపినది, నా జ్ఞానముతో చెడిపోతేనయ్యా, నా జ్ఞానము చెరిపినది నన్ను, నా జ్ఞానము చెరిపినది నన్ను, నా జ్ఞానము చెరిపినది. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా, నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో
కడుగుము దేవా. మళ్ళొకసారి. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా. ఒక్కసారి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం, తగ్గించుకొని చేద్దాం, మంచి మనస్సాక్షితో చేద్దాం. ఎవరి గురించి ఆలోచించకుండా నా గురించి నేనే చేద్దాం, మీ గురించి మీరు, నా గురించి నేనే. ఎవరిని మనసులో తెచ్చుకోవద్దు. ఎవరి కోసం లేము ఇక్కడ, మనమే మనమే దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం ప్రియులారా. సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా. సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది. నాకు అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా. సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది. నాకు అలవాటైపోయినది, నాకు అలవాటైపోయినది. నా దోష పాపము తెలిసేయున్నవి దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా దోషిని ప్రభువా. సోపుతో కడుగుము దేవా. చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని. చెడుతనమాధారం చేసుకొని ఎవరు చూడరనుకొని. నా జ్ఞానముతో చెడిపోతినయ్యా, నా
జ్ఞానముతో చెడిపోతేనయ్యా, నా జ్ఞానము చెరిపినది నన్ను, నా జ్ఞానము చెరిపినది నన్ను, నా జ్ఞానము చెరిపినది. నా దోష పాపము అందరు కలిసి గ్లోరీ, దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా హిస్సోపుతో కడుగుము దేవా, దోషిని ప్రభువా. గ్లోరీ, హిస్సోపుతో కడుగుము దోషిని ప్రభువా. కడగండి ప్రభువా, శుద్ధి చేయండి ప్రభువా. మా దోషాలు, మా పాపాలు, మా అపవిత్రత మీ దాసురాలి గాయానికి కారణం కాకూడదు ప్రభువా, వారి వేదనలకు కారణం కాకూడదు ప్రభువా. మా పవిత్రత, మా వేషధారణ, వేషపూరితమైన భక్తి వలన దైవజనురాలు నలిగిపోకూడదు ప్రభువా. క్షమించండి, క్షమించండి ప్రభువా. మా దోషాలు, మా పాపాలు నిన్ను గాయపరిచినట్టుగా నేటికి మా దోషాలు మీ సేవకులను కూడా గాయపరుస్తుంది ప్రభు. అంతా మా దోషమే ప్రభు, మా బలహీనతలే ప్రభు, మా అపవిత్రతయే ప్రభు, మా నిర్లక్ష్యమే ప్రభు. క్షమించండి. మీ దాసురాలను ముట్టండి ప్రభు. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని కనికరించి మీ దాసురాలను ముట్టండి ప్రభు. మీ దాసులను స్వస్థపరచండి ప్రభు. మమ్మల్ని క్షమించి మీ దాసులను విడిపించండి ప్రభు. ఈ వేదన నుంచి విడిపించండి ప్రభు. ఈ గాయం నుంచి విడిపించండి. ఈ నొప్పి నుంచి, బాధ నుంచి విడిపించండి. మా దోషాలు ఒప్పుకుంటున్నాము ప్రభు. ఈ బాధల దగ్గర ఒప్పుకుంటున్నాము ప్రభు. ఏ మంచి లేదు ప్రభు, ఏ యథార్థత లేదు ప్రభు, అంత వేషధారణ ప్రభు. క్షమించండి, 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 క్షమించండి. మీ దాసురాలను బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి. ఈ సంవత్సరము కొరకైన ఘనమైన పరిచర్య చేయనట్లుగా, ఈ మహిమ గల పండుగలో నిజముగా మహిమ దిగి వచ్చినట్లుగా మరొక్కసారి మా మధ్యకు దిగి వచ్చేదువుగాక నాయన. మహిమతో నింపుదువుగాక నాయన, కృపలతో నింపుదువుగాక నాయన. మీ రక్తాన్ని ప్రోక్షించుదువుగాక నాయన, మీ సిలువను స్థాపించుదువుగాక నాయన, నీ పునరుద్ధాన శక్తితో నింపుదువుగాక నాయన. అక్కను బలపరచండి, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును కలుగచేయండి. సేవకులముగా, సంఘముగా మీ సంధిలో మా పాపాలు బహితలు ఒప్పుకుంటున్నాము ప్రభు. క్షమించండి, శుద్ధి చేయండి, కనికరించండి, దర్శించండి. మట్టివారమని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఎంతవరకు నిలిచి ఉన్నాము ప్రభు. ఆ కృపనే ఈ సంవత్సరం కూడా విస్తరింపు చేసి నిలబెట్టమని వేడుకుంటున్నాము ప్రభు. ఈ పూట మాతో మాట్లాడండి, మీ వాక్శక్తిని విడుదల చేయండి. మీ రాకడ కొరకు, మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు ఈ సమయానంతటిని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శబ్దం గట్టిగా ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరం చూడలేక అనేక మంది గడిచిన సంవత్సరం వరకు
దినాలను ముగించుకొని వెళ్ళిపోవటం జరిగింది. అనేకులు నశించారు. ఇక ప్రభు బిడ్డలు అనేకులు తమ తరమును పనిని ముగించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా మరి మనలను దేవుడు నిలబెట్టుకున్నాడంటే, ఒకటి, మనం సరిచేసుకోవాల్సింది, మనం సిద్ధపడాల్సింది ఇంకా ఉంది అని. రెండు, దేవుని కొరకు చేయాల్సిన కార్యం మన ద్వారా ఇంకా కొంచెం మిగిలి ఉంది అని నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఈ రెండు విషయాలు మర్చిపోకుండా పూర్తిగా ప్రభు సన్నిధిలో మనం చేయవలసిన పనిని పూర్తిగా నెరవేర్చుదుముగాక. హల్లెలూయా. మనలను మనం కట్టుకోవాలి, సంఘాన్ని కట్టాలి, మనలను మనం సరి చేసుకోవాలి, సంఘ శుద్ధీకరణ కొరకు, పరిపూర్ణత కొరకు ప్రార్థన చేయాలి. రెండు రకాలైన బాధ్యతలు ఉన్నాయి మనకి. మనలను మనం కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. ఇక సంఘం వెలుపట సాక్షిగా ఉండాలి. సంఘం బయట నాకు తెలిసినందుకు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, సంఘం చేయాల్సిన పనులు ఏం లేవు. ఏవో చేస్తూ ఉంటారు చాలామంది, మరి ఖాళీగా ఉంటాయి ఏంటి అనుకుని. సంఘం బయట ఇంకేం లేదు, అయిపోయింది, కాలం ముగింపుకు వచ్చేసింది. సంఘం సరి చేసుకొని సిద్ధపడి వెళ్ళిపోవాల్సింది, అంతకి మించి ఇంకేం లేదు. ముగింపుకు వచ్చేసాం ప్రియులారా. సిద్ధపరచుకునే సమయం, దేవునిని ఎదుర్కోవడానికి సిద్ధపరచుకునే సమయం. మనమే వెళ్తామో లేదో తెలియని సందిగ్ధత, అయోమయం, డౌట్ ఉన్న దినాలు ఇవి. అనుకుంటుంటాం కానీ కాదు కాదు కాదు, ఇంకేదో సిద్ధపరచుకోవడానికి మిగిలిపోయినట్టుంది, ఇంకేదో సరి చేసుకోవడానికి మిగిలిపోయినట్టుంది. గడిచిన దినాలన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం నుంచి మనం మేలుకొని సిద్ధపరచుకొని పైకి చూస్తూ, పైన దాన్నే చూస్తూ, పైన దాని కొరకే వెతుకుతూ ముందుకు సాగాల్సిన సంవత్సరంలోనికి వచ్చేసాం. సరే, ఈ పూట వర్తమానంలోకి వెళ్తే మనం చదివాం లూకాసు వార్త 21వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. చాలు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అదొక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిదండన దినములు. రెండోది, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఎవరో చెప్పిన సోది ప్రవచనం కాదు ఇది. సాక్షాత్తు యేసు ప్రభువే ఈ ప్రపంచం యొక్క అంత్య దినాలలో పరిస్థితులు ఎలాగుంటాయో తానే స్వయంగా ప్రవచించిన ప్రవచనాలు ఇవి. దానికి ఆధారము కూడా చెప్తున్నాడు, లేఖనములు నెరవేరుటకై. లేఖనాలు చెప్తున్నాయి. ఏం దినములు? ప్రతిదండన దినములు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చినప్పుడు ఆయన బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన వచ్చి సమాజ మందిరములో ప్రవేశించి నిలబడగా ఆయన చేతిలో యెషయా గ్రంథమును పెట్టడం జరిగింది. ఆ యెషయా గ్రంథములోని ఒక లేఖన భాగమును ఆయన తీసుకొని మాట చదువుతున్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతారా?
లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు, ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. గమనించండి నా వైపు చూడొచ్చు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది అంటే కొన్ని విషయాలు ప్రకటించడానికి. ఏంటంటే ఆ విషయాలు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, నలిగిన వారిని బలపరచాలి, గ్రుడ్డి వారికి చూపు ప్రకటించాలి, అండ్ మరి ముఖ్యంగా ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని ఆ లేఖన భాగములో ఒక చిన్న మాటను ప్రభు దాటి వేసి చదివాడు ఆ రోజు. అక్కడ ఆయన దాటేసిన పదం ఏంటో మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 61 మొదటి 2 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చాలు, డాష్ 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 ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా వస్తారు, గట్టిగా హల్లెలూయా. అన్నీ చదివాడు, చివరి మాట ఒకటే చదవలేదు. ఏంటది? ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును, ప్రభువు ప్రతి దండన దినమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చదవాల్సింది. ప్రతిదండన దినమును అని ఒక్క దానిని ఆయన ఒమిట్ చేసి, కట్ చేసి, ఎడిట్ చేసుకొని హితవత్సరం వరకే ఆగి దానికోసమే నన్ను పంపించాడని చెప్పుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మీకు విషయం తెలుసా? ఆ నలిగిన వారిని విడిపించాలన్నా, చెరలోనున్న వాళ్ళకి విముక్తిని ప్రకటించాలన్నా, గుడ్డి వాళ్ళకి, ఏది మామూలు గుడ్డోళ్ళు కాదులేండి, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు తెరవబడని వారికి చూపును ప్రకటించాలన్నా, ప్రభువు హితవత్సరం ప్రకటించాలన్నా అభిషేకించబడి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రకటిస్తే విడుదల దొరకదు. అందుకే ఆథరైజ్డ్, అనాయింటెడ్, అపాయింటెడ్, ఆర్డైన్డ్. ఆర్డినేషన్ అంటే ఏంటో తెలుసా? మనకు ఆర్డినేషన్ జరుగుతుంటాయి. ఆర్డినేషన్ అంటే అభిషేకించబడుట అంటే ఇది ప్రకటించడానికి పరలోకము నుండి ఇయ్యబడిన అధికారము అని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అలాగే నా ప్రకటించిన వాళ్ళందరి వల్ల అవ్వట్లేదులే, విడుదల కలగట్లేదులే, కానీ ప్రభు చెప్తున్నాడు, దీని కొరకే నేను అభిషేకించబడ్డాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఎందుకు ఉంది అంటే నలిగిన వారిని విడిపించటానికి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించటానికి, జూబిలీ సంవత్సరం హితవత్సరమును ప్రకటించటానికి అని చదివి చివరి మాట ఎందుకు వచ్చాడంటే అది చివరి దినాలు గనక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ చివరి దినాల్లో ప్రభు ప్రతిదండన సంవత్సరమును ప్రకటించటానికి కూడా అభిషేకించబడిన వాళ్ళే కావాలి. అందరి వలన ఏది కాదు, అది ఆ దినాల్లోనే ఉన్నాం. అదే అంటాడు లూకాసు వార్తలో, లేఖనములు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అక్కడ ప్రభు చదవనంత మాత్రాన లేదు అనుకునేరు ప్రతిదండన. మహాశ్రమల కాలం, ఏదో చిన్న శోధన కాలము, మామూలు శ్రమల కాలము, కష్టకాలము, ఏదో నీళ్లు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరకని కేవలం మామూలు కాలం అనుకున్నారా? ప్రతిదండన దినములు. ప్రతిదండన అంటే శిక్ష అండి. శిక్షాకాలం రాబోతుంది. అండ్ మరి ముఖ్యంగా
ఈ ప్రజల మీదకి కోపము రాబోతుంది ప్రియులారా. దానినే మహాశ్రమల కాలము అన్నారు. మరి చాలామంది బైబిల్ పండితులు శ్రమల కాలం అని మహాశ్రమల కాలమును విభజించారు. మరి అదేంటో మరి. ఏదైతే ఏమైనా సావడానికి పెట్రోల్ పోసుకుని సత్తావా, కిరసనాలు పోసుకుని సత్తావా, ఏదైనా మండడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరేసుకుని సత్తావా, బావిలో దూకి సత్తావా అంటే ఏం చెప్తావు చెప్పు. శ్రమలైతే ఏంటి, మహాశ్రమలైతే ఏంటి? శ్రమలేరుగా రాని, మహాశ్రమలే రాని, లక్ష్యం ఏంటంటే మానము విడువబడకూడదంతే. మత్తయి సువార్త 24:21, మత్తయి సువార్త 24:21. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. చాలు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటికీ నీ కలగదు కూడా. ఎందుకంటే మనుషులు ఉండరు, ఇదే లాస్ట్. చూడండి నాకు ఒకసారి. జనవరి 7వ తారీఖు అనుకుంటా లాస్ ఏంజల్స్ తగలబడిపోవడం మొదలుపెట్టింది. ఈరోజు తగలబడతానే ఉంది. అతి ఖరీదైన ప్రాంతము, హాలీవుడ్ సినీ తారలు నివసించే ప్రాంతము కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. హాలీవుడ్ సినీ తారలతో పోటీ పడుతూ ఉన్న సెలబ్రిటీ సేవకులు కూడా ఉన్న ప్రాంతము. సెలబ్రిటీ సేవకులు, మామూలు సేవకులు కాదు. మనకు బంజారా హిల్స్ ఎలాంటిదో హైదరాబాద్లో, వాళ్ళకి అలాంటిది అనమాట. చాలా హైలీ స్టేటస్లో ఉన్నవాళ్ళు ఉంటారు అక్కడ. నేను సంతోషించే విషయం ఏంటంటే, ఒక వీడియో వైరల్ అయింది. ఒక ప్రభు సేవకురాలు, ఒక యవనస్తురాలు చిన్న డబ్బా డొక్కోటి వేసుకొని ఆ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా వీధుల్లో రోడ్ల మీద నిలబడి మైక్ పెట్టి అరుస్తుంది, లాస్ ఏంజల్స్ దేవుని ఉగ్రత రాబోతుంది, రిపెంట్, మారు మనసు పొందు. ఏం అభిషేకం, ప్రవచనం ఏం కాదులే, హెచ్చరిక అంతే. నువ్వు మారు మనసు పొందకపోతే శిక్ష రాబోతుంది. నిజంగా ఆమె 3వ తారీఖున ప్రకటించిందో తెలియదు, లేదా అంతకుముందు ప్రకటించిందో తెలియదు, ఎప్పుడు ప్రకటించిందో మనకు అనవసరం. కానీ మ్యాటర్ ఏంటంటే ప్రకటించాల్సిందే ప్రకటించింది. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అని ప్రకటించకుండా అసలుకే కోటీశ్వర్లు అయిపోయి కోట్లకు పడగలు ఎత్తున్న వాళ్ళకి ఇంకా బ్లెస్సింగ్ ఏంటండి? మనం అలాగే ప్రకటిస్తాం. శిక్ష రాబోతుంది, wrath is going to come on you, repent అంటుంది అంతే. బాగా ఆ వీడియోలు చూసుంటారు మీరు. నరకం కంటే తక్కువేం కాదు ఆ మంటలు, ఆ వేదన. కారు చిచ్చు రగిలి సుడిగాలి తెలుసా మీకు? గాలి సుడి తిరుగుతుంది. అలాగా అగ్ని సుడి తిరుగుతుంది అక్కడ. అగ్ని సుడులు, ఫైర్ టోర్నేడోస్ అంటారు దాన్ని. దేవుని ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త అని అక్కడ ప్రకటిస్తుంటే మనోళ్ళు ఏం వైరల్ చేశారు తెలుసా? దేవుని మహకం బట్టి ఒక ఎర్ర ఇల్లు కాలేదు, అది క్రైస్తవుడిదంట. వాము, ఏదో ఎర్ర ఇల్లు కాలేదంట, అదొక క్రైస్తవుడి ఇల్లు అంట, లేకపోతే ఒక సేవకుడి ఇల్లు అంట. మరి అక్కడ పక్కన చర్చే కాలిపోయింది ఏకంగా. ఇలాంటి ఫేక్ ఏఐ ద్వారా జనరేట్ అయిపోయిన ఫోటోలతోటి మనోళ్ళు వైరల్ చేసుకుంటూ తిరుగుతారు. జనరల్గా చాలామంది సినీ తారల ఇల్లులు కూడా కాలేదు, అందరిది కాలేదులే. చాలామందిది కాలింది, కొందరిది కాలేదు. సినీ తారల ఇల్లులు కాలేదు, చాలామంది క్రైస్తవుల ఇల్లులు కూడా కాలేదు. పెద్ద విషయం కాదు. విషయం ఏంటి అంటే, ఎంత ఉగ్రతలో కూడా మారు మనసు రావట్లేదు. అద్భుతాలే చూసుకుంటున్నారు చూడు. ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే, మన దేశ సేవకుల దౌర్భాగ్యం ఏంటంటే, హెచ్చరికలు, ప్రతిదండన ఎప్పుడు ప్రకటించరు వీళ్ళు. వీరు ప్రకటించినంత మాత్రాన బైబిల్లో లేదు అనుకుంటే ఎలాగా? అవి ప్రతిదండన దినములు. ఎలాగంటే మీరు చదవలేదేమో, లేఖనాలు చెప్తున్నాయి అంటున్నాడు ఆయన.
మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. మీకా గ్రంథం 3వ అధ్యాయం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలులకు తమ పాపములను కనపరచుటకై యెహోవా ఆత్మావిశేషము చేత బలముతోనూ తీర్పు తీర్చుట శక్తితోనూ ధైర్యముతోనూ. నేను చదువుతాను. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ధైర్యం ఉందా? ఈ అభిషేకం ఉందా? ఈ శక్తి ఉందా? దుర్మార్గులకి సహితము ఆశీర్వాదాలు ప్రకటించే వారిని నేను అడుగుతున్నాను, ధైర్యం ఉందా? యెహోవా ఆత్మ నిజముగా పరిశుద్ధాత్మ పొందిన వారైతే దుర్మార్గతను విడిచిపెట్టినట్లు వారి దోషములు వెల్లడి చేసేవారై ఉండాలి ఇటువంటి సేవకులు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇర్మియా గ్రంథము 23, 21, 22. నేను ఈ ప్రవక్తలను పంపకుండినాను, వారు పరిగెత్తి వచ్చేదరు. నేను వారితో మాట్లాడకుండినను, వారు ప్రకటించేదరు. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందురు. ఇదే యెహోవా వాక్కు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు నేను పంపిన ప్రవక్తలైన అయ్యున్న ఎడలా, నన్ను అడిగి వెళ్ళిన వాళ్ళైన ఎడలా, వారు నా సభలో చేరిన వారైన ఎడలా, అంటే నా టీములోని ప్రవక్తలైన ఎడలా, వారు నేనేర్పరచుకున్న సేవకులైన ఎడలా జనుల దుర్మార్గతను విడిచిపెట్టినట్లు వీరు వారికి నా మాటలు, నా గద్దింపుతో కూడిన మాటలు, నా హెచ్చరిక మాటలు వారికి తెలిపి ఉండేవారు. జనులు దుష్క్రియలు మాని త్రిప్పునట్లు చేస్తుండేవాళ్ళు. గుర్తుపట్టండి, దేవుడు పంపించిన సేవకులకి తమకు తామే బయలుదేరిపోతున్న సేవకులకి ఇదే తేడా. విలాపవాక్యములు 2వ అధ్యాయము 14వ వచనం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 14వ వచనం. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచిరి గాని నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై, నీవు మహాశ్రమల కాలములోనికి చెరలోనికి పోకుండా నిన్ను తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. వారు త్రోవ తప్పించి దర్శనములు చూచిన వారైరి. చాలు. వ్యర్థమైన దర్శనములు, వ్యర్థమైన ఉపదేశాలు, త్రోవ తప్పించే ఉపదేశాలు అంటండి. గుర్తుపడుతున్నారా అలాంటి వాళ్ళని? వినేవాళ్ళని ఐస్ చేసే ప్రసంగాలు, వింటున్న సేవకులను ఐస్ చేసే ప్రసంగాలు. ఎందుకు వచ్చిన గొడవ, ఒక వాగ్దానం చెప్పి వెళ్ళిపోదాం, ఇంతకాలం తీసుకుని వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన కాంప్లికేషన్స్, ఎందుకు వచ్చిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాలి? దేవుడు పంపించిన సేవకులు అలా ఉండరు. యాకోబు వంశస్థుల ఇశ్రాయేలు సంతతి వారి పాపమును దోషమును వెల్లడి చేయుటకై యెహోవా ఆత్మ చేత మాత్రమే కాకుండా యెహోవా ఆత్మావేశము చేతను శక్తితోను బలముతోను ధైర్యముతోను నింపబడిన వారై ఉంటారు. ఏరి అటువంటి వారు మరుగైపోయారు. మనుషులను సంతోషపెట్టే పీపుల్ ప్లీజర్స్ ఎక్కువైపోయారు. వింటున్న వాళ్ళకి, సంఘానికి లేకపోతే సేవకులకి ఏం మాట చెప్తే బాగా సపలు కొట్టేస్తారో అర్థమైపోయి అవే చెప్పుకుంటూ వస్తుంటారు. మనుషులను సంతోషపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. వీరు క్రీస్తు దాసులు కారు అంటాడు పౌలైతే.
సరే, ఈ పూట యాక్చువల్లీ మెసేజ్ ఏంటంటే, వర్తమానం ఏంటంటే, ప్రతిదండన దినములు రాబోతున్నాయి. లేఖనాల ఆధారంగానే, కడవరి ఉద్యమం రాదు, ప్రతిదండన దినాలు రాబోతున్నాయి. అందులో చిక్కుకోకుండా ఉండాలంటే నేడు క్రైస్తవులు పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరగాలి. ఇదే ఉద్యమం. దేశాలు మారిపోవడం ఉద్యమం కాదు. ఎన్నిసార్లు అయినా అడగండి, అన్నిసార్లు ఇదే మాట నేను చెప్తాను. రివైవల్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ టు ద వరల్డ్, ఇట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద చర్చ్, టు ద చర్చ్. సంఘంలో, క్రైస్తవులలో రావాల్సిన ఆత్మ సంబంధమైన మార్పే క్షయమైనది, అక్షయతను ధరించుకోవడమే ఉద్యమం. ప్రియులారా, క్షయమైన ఆశలన్నీ ఖాళీ, అక్షయమైన ప్రార్థనలు, అక్షయత కొరకైన ఆరాటం మొదలైందా, ఉద్యమం మొదలైందట్టే సంఘంలో. అంతవరకు ఎఫ్సీ తెరవబడతాయి ఏంటి, ఎన్టీపీసీ తెరవబడతాయి, ఏం లాభం లేదు. అవి కాదు పనిచేసేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మన బాధ్యత సంఘంగా, మన బాధ్యత మన చుట్టుప్రక్కల పట్ల మన బాధ్యత కాబట్టి ఒక సంఘంగా మనం ప్రార్థన చేస్తాం. బాధ్యత, మన ధ్యేయము, మన లక్ష్యము కాదు అది. మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఒక సంఘముగా మన బాధ్యత కాదా? ఎందుకు ఈ ప్రాంతంలో ప్రభు ఉంచాడు, ఈ ప్రాంతంలో పరిస్థితుల గురించి మనం పట్టించుకోవద్దా అనే భావనతో ఒక సంఘముగా, ఒక సేవకులుగా నడిపిస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయా, ఒక సంఘముగా మన బాధ్యత దేశములోని దీనులు, పేదలు నలిగిపోకుండా వారిని కనికరించే ఒక ప్రభుత్వం మీ నాయన అని ప్రార్థించడంలో తప్పినది. మన ధ్యేయం కాదు అది, మన లక్ష్యం కాదు అది, మన పార్టీలు కావవి, మన జెండాలు కావవి. ఎవరు వచ్చి ప్రార్థన చేయించుకున్నా ప్రార్థన చేసి పంపించడం బాధ్యత, అంతే. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అవి లక్ష్యాలు కావు, దాని కొరకు మనల్ని ఎన్నుకోలేదు ప్రభు. అవి మన ఎయిమ్స్ కావు. మన లక్ష్యము, మనం వెళ్ళాలి, మనతో పాటు నలుగురిని తీసుకెళ్ళాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సో భవిష్యత్ ఏంటి? మహాశ్రమలు. లాస్ ఏంజల్స్ కాలిపోయింది, ఇళ్ళు కాలిపోయాయి, సినీ తారల ఇళ్ళు తమ కళ్ళెదుటనే. ఒక వీడియోలో అయితే అసలు ఒక్కొక్క ఇల్లు ఎంత ఖరీదో చూపిస్తున్నాడో, అది ఎవరి ఇల్లు చూపిస్తున్నాడు ఒక హీరో. అంతకుముందు ఎంత బాగుండేది, ఇప్పుడు అలాగుంది, ఇప్పుడు అలా కాలిపోతుంది, ఇంత ముందు ఎలాగుండేది, ఇప్పుడు అలా కాలిపోతుంది, మొత్తం చూపిస్తున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే మనుషులు చావలేదు, మహా అయితే 40 మంది చచ్చిపోయారులే. దేవుని వార్నింగ్లు భలేగా ఉంటాయి కదా. వీళ్ళు కాలిపోవడం కళ్ళారా చూస్తారు. చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 15 నుంచి అనుకుంటా. ప్రకటన గ్రంథము ప్రతి నావికుడును కొంచెం పైనుండి మేబీ 15 నుంచి. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల గమనించండి. భవిష్యత్తులో ప్రతి పట్టణాల్లో జరగబోయే ఒక ఘటన, ఒక చిన్న లాస్ ఏంజల్స్ లాంటి పట్టణంలో జరుగుటతో ఒక ఎగ్జాంపుల్ ప్రభు మనకి చూపించాడు. ఎలా జరుగుతుందో చూడండి, చదువుదాం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోనూ రత్యములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనాను సబురు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనం చేయి వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండి. సేమ్ ఇదే జరిగింది అక్కడ. చూడండి ఒకసారి. లాస్ ఏంజల్స్ కూడా సముద్రం పక్కన ఉన్న పట్టణమే. హలో, టోక్యో నగరం సముద్రం పక్కన ఉన్న పట్టణమే. దుబాయ్ సముద్రం పక్కన ఉన్న పట్టణమే. దుబాయ్ దగ్గర ఉన్న పామ్ ఐలాండ్ సముద్రం పక్కన ఉన్న పట్టణమే. ప్రపంచంలో
అతిగా ధనవంతులైన పట్టణాలన్నీ సముద్రం పక్కన ఉన్న పట్టణాలే. ముంబై సముద్రం పక్కన ఉన్న పట్టణమే. కోల్కతా, చెన్నై సముద్రం పక్కన ఉన్న పట్టణమే. సముద్రం పక్కనున్న ధన సంపన్నమైన దేశాలు, పట్టణాల యొక్క గతి ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో. భవిష్యత్తులో తారాస్థాయిలో జరగబోతుంది, అందాక మీకు నాకు హెచ్చరిక కలుగునట్లుగా చిన్న ఎగ్జాంపుల్ దేవుడు చూపించాడు. అందులో గొప్ప విషయం చెప్పాను కదా, మనుషులు చావలేదు, వాడు పక్కకి జరిగి అయ్యో 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 అని తమ కళ్ళెదుట కాలిపోతున్న కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు చేసిన పని వలన, వర్తకపు పని వలన సంపాదించిందంత ఒక్క క్షణంలోనే కాలి బూడిదవడం చూస్తున్నారు. ఎంతకంటే దారుణమైన విషయం ఏంటి చెప్పనా? ఇలాగ కారు చిచ్చంటుకొని కాలిపోకముందు అనగా జనవరి నెలకు ముందు ఇంచుమించు అక్టోబర్ నవంబర్ నెలలోనే ఆ ప్రాంతంలో ఉన్న వారి యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసిందంట, ఇది మీకు వర్తించదు అని. ఎంత కుట్రో చూస్తున్నారా? కనీసం ఇన్సూరెన్స్ ఉంటే ఏం జరిగేది? కాలిపోయినా మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చేది. అయ్యో మీకు ఇల్లులు కాలిపోయినాయో పర్లేదు నేను కట్టి పెడతాను అన్నాడు ట్రంప్. ఏమైనా అన్నాడు? దానికి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చాడు? ఏం లేదు బ్రదర్. ఇది ప్రారంభం అయితే మన వరకు కూడా వస్తుంది, జాగ్రత్త. ఏం ఆస్తులు చూపిస్తున్నారు దేవుని ఆశీర్వాదాలని మురిసిపోతున్నారో, ఏ భూములు స్థలాలు చూపించి మురిసిపోతున్నారో, ఏ జాబులని ఇన్సూరెన్స్ అని మురిసిపోతున్నారో, ఏ ఖరీదైన బట్టలు పండగకేసుకొని వచ్చి చూపించుకుంటున్నారో, అన్నీ కాలిపోతాయి బ్రదర్ సిస్టర్. ఎప్పుడు లోకారంభము మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక మీదట కలగదు. ఎందుకంటే అదే లాస్ట్, దానికే సర్వనాశనం అయిపోవడం. భూమి మీద మిక్కిలి కోపము లాంటి దినాలు రాబోతున్నాయి, మహానాశనము రాబోతుంది, ప్రతి దండన దినాలు రాబోతున్నాయి. విలాప వాక్యంలో ఏం చదివాము? ప్రాబ్లం ఏంటంటే ఇంత దారుణమైన భవిష్యత్తును పెట్టుకొని దానిలో నుండి బయటపడే ఉపాయాలు ఎవరూ చెప్పటం లేదు. అందులోనే ఉండి సావండి అని దీవెనలు ప్రకటిస్తున్నారు. మారాల్సిందేం లేదని జనాలు. దేవుడు గాడ్ బ్లెస్ యు, గాడ్ ఇస్ గోయింగ్ టు ప్రాస్పర్ యు, అభివృద్ధి, విస్తరణ, ఇలాంటి పదాలు మాట్లాడుతుంటే మనకి సరదా ఎక్కువైపోతుంది. ఈ అబద్ధాలు నెరవేరో బ్రదర్ సిస్టర్, చూసుకోండి, మీరు రాసి పెట్టుకోండి అవసరమైతే. ఇవి చెప్పడానికి నాకు ప్రవచన వరం, దర్శన వరం ఏం అక్కర్లేదు. వాక్యం తెలిసిన వాడిని, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడిని. మహాశ్రమలు రాబోతున్నాయి, అందులో చిక్కుకునేది ఎవరో కొందరి జీవితాలు ఎలా చిక్కుకుపోతాయి అందులో చెప్పేసి ముగిస్తాను. మొదటిగా ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. షోమ్రోనులో నిశ్చింత గలవారుగా ఉన్నారు, వారికి శ్రమ అంటే మనకు అర్థమైపోతుంది. సమస్య ఏంటంటే సియోనులో కూడా నిర్విచారంగానే ఉన్నారంట. మరి ఎవరు వీళ్ళంతా? నా చూడండి ఒకసారి. సియోను అంటే ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల సంఘం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. షోమ్రోను అంటే నామకార్థమైన క్రైస్తవుల సంఘం. నామకార్థ క్రైస్తవులు చల్లబడిపోయి లోకంలో పడ్డారంటే ఓకే అనుకోవచ్చు. పాపం వాళ్ళకి లోతైన సత్యాలు తెలియదులే, ఏం చేస్తాం, వాళ్ళని తప్పు పట్టలేము. వాళ్ళ సేవకులు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వదిలేద్దాం. సియోను ప్రతిష్ట, మంట, వైరాగ్యము, వేరుపాటు అనే పదాలను నమ్ముకుని నిలబడిన వాళ్ళకు కూడా ఈ దినాలలో చాలా నిర్విచారంగా ఉన్నారంటండి. దే డోంట్ కేర్. నిర్విచారం అంటే దేని కొరకైనా విచారం ఉండాలి మనకి, దేని కొరకైనా విచారం ఉండాలి. చాలాసార్లు చదివాం మనం. యెరూషలేము దేవాలయము
దేవుడు విడిచిపెట్టేస్తూ నేను వెళ్ళిపోతున్నానని బయలుదేరితే ఈ హెచ్కెళ్ళి పాపం ఏడుస్తాడు. అలాగనకు ప్రభువా, నువ్వు వదిలేస్తే ఎలా నాయన, నువ్వు విడిచిపెట్టేస్తే ఎలా తండ్రి అని పాపం మనలాగే విజ్ఞాపన వీరులు ఉంటారు కొంతమంది. ఓ నాయన, ప్రభు అంటాడు, అరే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నానంటే దానికి ముందు వెనక ఆలోచిస్తాను నాన్న. హెచ్కెళ్ళి నువ్వు అలా ఫీల్ అయితే ఎలాగా? అందరిలాగా అటు నుండి ఆలోచించుకో, ఇటు నుండి కూడా కొంచెం ఆలోచించు. వాళ్ళ సైడ్ నుంచి కాదు, నా సైడ్ నుంచి కూడా ఒకసారి చూడండి నేను ఫీల్ అవుతున్నానో. అంతకూరం జరిగిందంట ప్రభు అంటే. ప్రభు అంటాడు అలా కాదు, నిన్ను ఎత్తికొని తీసుకెళ్ళి దేవాలయంలో ఏం జరుగుతుందో చూపిస్తానని తల వెంట్రుకల చేత పట్టి పైకి ఎత్తి దేవాలయము బయట ఒక గోడ సందు, బద్దలైన ఒక సందులో నుంచి చూపించాడంట. ఇందులోంచి తొంగు చూడు అంటే అందులో ఘోరమైన తొంగి చూస్తూ ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి దేవాలయం లోపల. బాబు ఇలాగ అవుతుందంటే ప్రభు, ఇంత ఘోరం అవుతుందా అంటే, ఇదేం చూసావు నాన్న, దీనికి ఎలాగైపోయి హార్ట్ బీట్ పెరిగిపోతే ఎలాగ నీకు ఇంకోటి చూపిస్తాను. మరలా జుట్టు పట్టుకొని పైకి లేవనెత్తి ఇంకో దిక్కును చూపి ఇందులో చూడేం జరుగుతుందంటే ఆ గోడ నిండా బూతు బొమ్మలు ఉన్నాయి. బయటికి బాగా పరిశుద్ధంగా కనపడుతున్నారు ప్రభు వీళ్ళంతా. మరి అదే మరి లోపల నువ్వు చూడవు కదా, నేను చూస్తాను కదా. ఇదేం చూసావు, ఇంకా చూపిస్తాను. మళ్ళా ఎత్తి ఇంకో దగ్గర చూపిస్తే వెంట్రుకలు విరబోసుకొని తమ్ముజు గురించి ఏడ్చే స్త్రీలు కనిపించారట. దేనికోసం ఏడవాలి, దానికోసం ఏడ్తలేరు వీళ్ళు. ఇది కాదు, ఇంకో చోటుకి వెళ్తే సూర్య నమస్కారం చేస్తారంట. అక్కడ యోగాలు, సూర్య నమస్కారాలు, యోగాశ్రమాలు, ప్రకృతి వైద్యం. క్రైస్తవులు అప్పుడు ఈ హెచ్కెళ్ళి పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే ప్రభు అంటాడు, అయిందా అని ఖడ్గము చేత పట్టుకొని ఉన్న 7 దూతల్ని పిలిచాడు. పిలిచి, ఒక్కసారి ఆగండి, నరకుదురు ఆగండి అని సిరాబుడ్డి చేత పట్టుకున్న ఇంకొక మహిమగల దూతను పిలిచి, ఫోన్లో మనవాడు ఏడుస్తున్నాడు హెచ్కెళ్ళు, నేను మరీ అంత కఠినంగా కనబడను ఎలా? నేను కూడా కనికరం గల దేవుణ్ణే, కృప చూపించే దేవుణ్ణే. ఒక్కడన్నా తిన్నంగా ఉంటే ప్రళయం రప్పించి నోవహు కాలంలో అందరం నాశనం చేసినా నోవహు లాంటి రక్షించుకున్నాను కదా, మరి అది గుర్తు రావాలి కదా. నేను కనికరించే దేవుని కూడా తెలియాలి కాబట్టి ఒక్క ఆప్షన్ ఇస్తున్నాను. ఎంత ఘోరమైన నీచ కార్యాలు జరుగుతుంటే కనీసం ఆపలేకపోయినా జరుగుతున్న దాన్ని చూసి గుండెలు బాదుకొని రోదిస్తూ విలపిస్తున్న వారి నుదుటిన ఈ గుర్తు వేయండి సిరాబుడ్డితో అని దూతను పంపించండి. నాశనం రాకముందు, తీర్పు రాకముందు ఒక్కటే ఆప్షన్, మనము పరిస్థితులను మార్చలేకపోయినా దానితో ఏకీభవించకుండా ఉంటే చాలు. దేవునికి కావాల్సినది ప్రియులారా, సమాజాన్ని మార్చలేము, ఈ కుళ్ళు కుతంత్రాలని దౌర్జన్యాన్ని మార్చలేకపోవచ్చు. కానీ ఎందుకు నోవహుని ఇష్టపడ్డాడు? నోవహు నువ్వేం చేస్తున్నావయ్యా, అందరినీ మార్చుకోవద్దా అన్నాడా? నువ్వు వేరై ఈ తరము వారికి వేరైనందుకే నీతిమంతుడు. ప్రియులారా, అన్నీ మార్చేస్తాం అనుకుంటున్నారా పాపం. కానీ నేనంటే మరి ఏం చేయమంటారు, ఖాళీ కూర్చోమంటారు అని కొందరు కామెంట్లు. చేయండి, మీకు చేతనం చేయండి. నేనంటాను, మీ ప్రాంతంలో మిమ్మల్నే మార్చలేదు, ఏ లోకాన్ని మార్చేస్తారట. మరి ఏంటి, మరి ఒక కొడుకుని సావుకు అప్పగించింది లేదు, ఒక కూతుర్ని సావుకు పంపించగలిగింది లేదు, ఒక దశంభాగాలు సరిగ్గా ఇవ్వడం రాదు. ప్రార్థనతో మార్చేస్తారని మీరు మారండి, నేను ముందు మారాలి. మనం మారితేనే మన ప్రార్థనలో బలం ఉన్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మారకుండా, మన కుటుంబాలు మారకుండా, మన సంఘంలోనే మారకుండా సమాజంలో ప్రభావితం చేయలేం బ్రదర్ సిస్టర్. విలపించు. చదువుతాం మాట యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4 నుండి 3 నుండి అంటే చదవండి. ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార పట్ట ధరించుకునిన్న లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను కూర్చి మూలుగులు ఇడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పడం ఒకసారి.
యెరూషలేములో జరుగు హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటం అంటే నుదురు నా గుర్తు వేయుమని చెప్పాడంట. ఏం కావాలి? నా చూస్తున్నారా? వాట్? ఏకీభవించకుండా నువ్వు పక్కకు జరిగి కనీసం అమ్మ ఏంటయ్యా అయ్యా ఏంటి పనులు అనేవాళ్ళు కూడా లేరంటండి. నోబడి. ఆపగలిగిన వాళ్ళు లేరు, ఫీల్ అయ్యేటోళ్ళు కూడా లేరా, బాధపడేవాళ్ళు లేరా, ఇంత ఘోరం చేస్తున్నారంటయ్యా అని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఒక్క యెహెజ్కేలు మాత్రమే ఆడడం చూసాడంట దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఆ తర్వాత చదువుదాం. తర్వాత ఏం జరిగింది? నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని ఆ గురుతు ఎవరికుండునో వానిని ముట్టకూడదు. వారు మందిరము ముందునున్న పెద్దలను హతము చెయ్య మొదలు పెట్టగా చాలు. పెద్దలు నా చూడండి, పెద్దలు చిన్నలు కాదు, చిన్నల అమాయకులు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళకి తెలియదు. పెద్దలు చేసిన దోషం, పెద్దలు చేసిన నిర్లక్ష్యం, పెద్దలు హెచ్చరిక చేయలేదు. పెద్దలకు తెలుసు కానీ పట్టించుకోలేదు. పెద్దలను ఫస్ట్ థింగ్ ఏంటంటే పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టిన తీర్పు లోకం మీదకి కాదు, దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతుంది. లోకం మీదకి కాదు. ఈ ప్రళయాలు, ఈ అగ్ని, ఈ గాజా వారికి తిండి లేకుండా చేసినందుకు అమెరికా మీద దేవుడు ఇచ్చిన శిక్ష, ఈ పిచ్చి వైరల్ అయిపోయినాయని నమ్మకండి మీరు. దేవుని శిక్షలు రాలేదు, ఇంక ఇలా రావు. అక్కడతో కాదు, ఎక్కడితో స్టార్ట్ అవుద్ది. మీ దగ్గర నా దగ్గర స్టార్ట్ అవుద్ది. దేవుని ఉగ్రత, దేవుని శిక్ష లాస్ ఏంజల్స్ కాలిపోయినట్టు ఉండదండి. టర్కీ భూకంపం లాగా ఉండదు బ్రదర్ సిస్టర్. వాయనాడులో మునిగినట్టు ఉండదు, విజయవాడలో మునిగినట్టు ఉండదు. ఇవి దేవుని శిక్షలు కావు, మనుషులు చేసిన కార్యాల పర్యవసానం ఇదంతా. దేవుని శిక్షలు ఇంకా మొదలవలేదు, ఎందుకంటే ఇంకా కృపకాలంలోనే ఉన్నాం కాబట్టి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కరెంట్ ఏదో ప్లస్ మైనస్ పెడుతూ దాని మన కాలిపోయి బల్బులు పోయినాయి అనుకోండి, దేవుని శిక్ష అంటామా? ఎక్కడో కలపాల్సిన దగ్గర పొరపాటు పొరపాటు వలన కలిగే పర్యవసానాలు ఇవన్నీ. ఏదో మందు వాడడం, అది పడలేదు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ అయిపోయింది, మరలా హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. దేవుని శిక్ష కాదు. పడకూడదు ఏదని, తినకూడదు ఏదో, పడకూడదు ఏదో పడితే శరీరంలో రియాక్షన్ వస్తుంది. ఒకడు తాగేసి బైక్ స్పీడ్గా నడిపి దేనికో గుద్దేశాడు, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. దేవుని శిక్ష అంటావా? ఆడు తాగి పక్క గుద్దేసుకున్నాడు. దానికి మన దాంట్లో దేవుడు ఎందుకు దూరుతాడు? గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ దాంట్లో భూమి మీద జరిగే ఈ వైపరీత్యాల వెనకాల దేవుడు లేడు. దేవుడు మొదలు పెడితే ఇలా ఉండదు, చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు. దేవుని శిక్షలు మొదలు పెడితే సావు కోసం అడుక్కుంటారు బ్రదర్ సిస్టర్, తప్పించుకోవటానికి ప్రయత్నం చేయరు. అది మహాశ్రమల కాలం. దట్ ఈస్ ద గ్రేట్ ట్రిబులేషన్. యూ విల్ బెగ్ టు డై. చచ్చిపోవడానికి అడుక్కుంటారు తెలుసా? ఇది కాదు, ఇక్కడికి కనీసం చావైనా దొరుకుతుంది. ఈ ప్రళయాల్లో చావైనా దొరుకుతుంది బ్రదర్ సిస్టర్. మహాశ్రమల కాలం ఎలాంటిది అంటే సంఘముతో మొదలవుద్ది, పరిశుద్ధ స్థలముతో మొదలవుద్ది, పెద్దలతోనే మొదలవుద్ది. ఆ తర్వాత వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అని వదిలేస్తాడా? పోన్లేండి సీనియర్ సిటిజన్ కాబట్టి, రిటైర్మెంట్ అయిపోయింది కాబట్టి వదిలేస్తాడా? లేడీస్ అని వదిలేస్తాడా? పెద్దవారు, వృద్ధులు, కన్యకులు, స్త్రీలు, పురుషులు అండ్ బాధపడాల్సింది ఏంటంటే మీ పిల్లలు కూడా మహాశ్రమల కాలం పాలవుతారు తల్లిదండ్రులు చేసిన దోషం వలన. ఎందుకు అంటే నిర్విచారం కదా. యూ డోంట్ కేరా. ఎంత ఘోరం జరుగుతుందని అడిగిన వాళ్ళు లేరే. అడిగిన వాళ్ళు లేకపోగా మళ్ళీ దీవెన ప్రసంగాలు ఎక్స్ట్రా మనకి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు, లేకపోతే 7-8 వచనాలు చదువుదాం. 2వ పేతురు. దుర్మార్గుల కామ వికార నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఒక్కసారి 6 నుంచి చదువుతారా? చదివేస్తే బాగుంటుంది.
మరియు ఆ. ఆయన సొదొమ గొమొరలను పట్టణములను భస్మం చేసి ఆ. ముందుకు భక్తిహీనులకు వారికి భవిష్యత్తులో భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా వాటిని ఉంచుటకై ఎగ్జాంపుల్ గా ఉంచెను, వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చెను. అయిపోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. చాలు జనరల్గా ఆలోచిస్తే పాపం లోతు చేసిన నీతి కార్యాలు ఏమి లేవులే. అబ్రహాను విడిచిపెట్టి సొదొమకి వెళ్ళడమే పెద్ద పొరపాటు. ఆస్తి కోసం గొడవపడడం రెండో పొరపాటు. తన సేవకుల పక్షంగా అబ్రహాంతో గొడవపడడం మూడో పొరపాటు. అబ్రహాం వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడం నాలుగో పొరపాటు. పోయి సొదొమని ఎన్నుకోవడం ఐదో పొరపాటు. ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్టు. అయినా దేవుడు నీతిమంతులని ఇష్టపడ్డాడు. దేన్ని బట్టి అంటే ఆ సొదొమ గొమొరలో జరిగిన దుర్మార్గపు కామ వికార యుక్తమైన నడవడి, ఆ అశ్లీలత, ఆ పోర్నోగ్రఫీ, ఆ భూతు దరిద్రం బతుకులన్నింటినీ చూచి తన కుటుంబం ఏకీభవించిందేమో ఆ సమాజంతో, కానీ ఈ లోతు ఏకీభవించకుండా ఉండడమే కాకుండా జరిగిన కార్యాలు చూచి రోజు గుండె నొప్పి వచ్చేస్తుందంట. ఆయనకి హార్ట్ పెయిన్ అయిపోయిందంట. బీపీ ఉత్తునే రాదు, బీపీ గురించి కాదు, మసాలా ఎక్కువయ్యి కాదు, చేసిన కార్యాలు చూచి అందరూ ఒకటైపోవడం వల్ల ఏమి అనలేక ఇక్కడ హార్ట్ పెయిన్ వచ్చేస్తుందంట ఆయనకి. దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిగల మనసు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. పెద్ద నీతి ఏం చేయక్కర్లేదు, నువ్వు ఫీల్ అయితే చాలు ఇవన్నీ చూచి. అందుకే తప్పించాడంట, వట్టిగా ఏం కాదు. అక్కడ అబ్రహాం ప్రార్థన చేసినా ఇక్కడ మన అర్హత కూడా ఉండాలి. ఒకటి వట్టిగా ప్రార్థన చేస్తే పనులు అయిపోవు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రాబోయే మహాశ్రమల కాలమును, ఆ అగ్ని గంధకము లాంటి దినాలను తప్పించుకోవాలంటే నీ కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని కనీసం ఆపలేకపోయినా నువ్వు బాధపడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఏంటి ప్రభువా ఇది? మేమైనా చెబుతామంటే మాకు అర్హత, దమ్ము, ధైర్యం లేవు ప్రభువా నాయన ఏంటి తండ్రి అని ఏడ్చేవాడంటండి. గుమ్మం బయటికి వెళ్ళిపోయి గవిని వద్ద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి తండ్రి అని. నీతి గల మనసు. ఇది విచారం వ్యక్తం చేస్తున్నారా లేదా? నో, ఏకీభవిస్తున్నారంట. దుర్మార్గులతో ఏకీభవించి సపోర్ట్గా నిలబడుతున్నారా? సియోనులో నిర్విచారంగా ఉన్నవారు, ఉద్దేశం లేని వాళ్ళు నిర్విచారంగా ఉన్నారంటే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ మంట లేదు, ఆ మంటతో కూడిన వైరాగ్యంతో కూడిన ఉపదేశం లేదు కాబట్టి సలబడిపోయి ఉన్నారు బయట క్రైస్తవులు. మరి మన పరిస్థితి ఏంటి బ్రదర్, సిస్టర్? కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? రోషం లేదా? బాధ లేదా? వేదన లేదా? ప్రయత్నం, కనీసం బయటకు కాకపోయినా లోపల అట్లీస్ట్ యథార్థముగా నుండ యత్నించుచున్న ఒకడు నాకు కనబడిన ఎడలా దాన్ని క్షమించుదును అంటాడు ఇర్మియా 5:1. తీయక్కర్లేదు, చాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సియోనులో నిర్విచారం, షోమ్రోను పర్వతాల మీద నిర్విచారంగా ఉన్నారంటే వదిలేవచ్చు. పెద్దలు అంటే ఎవరు? జనరల్గా పెద్దలు అంటే ఎవరిని అంటుంది బైబిల్? పరిస్థితులను హ్యాండిల్ చేసి మంచి చెడులు నేర్పించగలిగిన వారే పెద్దలు. అంటే అధికారం ఉన్నవాళ్ళు. ఒక మాట అనగానే నేను అంటాను ఒక్కోసారి,
కొంతమంది సంఘంలో పిల్లలు స్టైల్ బట్టలు వేసుకొచ్చేసి చిమ్ వేసుకొచ్చి ఇంటికి ఇలా విరబూసుకుని వస్తుంటే ప్రతిసారి సేవకుడు ఏం చెప్తాడు? పెద్దలు ఉంటారు కదా, మీకు అది పెద్దవాళ్ళకి ఇప్పుడు తల్ల పండిపోయిన పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. చెప్పుకోరు, ఎవరై పిల్లలు ఏంటి తెలియగా, ఒరే కుర్రాడు ఆ ప్యాంట్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ జుట్టు ఏంటి, అవతారం ఏంటి, కటింగ్ చేసుకురా. పెద్దలుగా మీకు ఆ పెద్దలు ఎందుకున్నారు మరి? చిన్నవాళ్ళకి చెప్పడానికి కాదా? మంచి చెడ్డల బాధ్యత మీకు లేదా? కొంతమంది కొన్ని చర్చలు అయితే భలే ఉంటారు, చెప్పులు వేసుకొస్తే బయటికి పెట్టండి. బాధ్యత ఇది. ప్రతిదీ సేవకులు చూచి, అయ్యగారులే చూచి, పాస్టర్ గారు చూచి చెప్పడం కదా, అన్నీ మాకు కనబడవు కదా. ఏంటి ఆ బట్టలు ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ ప్యాంట్ ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ వాలకం ఏంటి అని అడిగేటోళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్దోళ్ళు తిడతారు యవనస్తుల్ని. ఇది సింపుల్గా చెప్పి చిన్న బాధ్యత. అలాగే జరుగుతున్న పరిస్థితులను చూసి అడగరా, సేవకులు నచ్చి అడుగుతారు. అట్ట అంటే మీరేం చేస్తున్నారు మరి? మీకు లేదా బాధ్యత? పెద్దలు అంటే పెద్దరికం చాటుకోండి. ఇప్పుడు మాకు చెప్పేటోళ్ళు ఉంటారు, మేము సేవకులం కదా. కొందరు వయసు పైబడినోళ్ళు చెప్తారు, నాన్న బాబు అలా కాదు నాన్న, ఇది పద్ధతి. వావ్, పెద్దరికం ఉంటుంది. పెద్దలు అంటే సందాలు లెక్కెట్టే సంఘ పెద్దల గురించి అంటలేదు. సొంతం చెప్పండి ఒకసారి. అది కాదు పెద్దరికం అంటే. సందాల మీదే దృష్టి ఉంటుంది, డబ్బా మీదే ఉంటుంది మైండ్ అంతా. పెద్దలు అంటే అది కాదు, పెద్దరికం, పెద్దతనం, పెద్దవారు, పెద్ద ఆయన అంటాం కదా. నేనైతే అడుగుతున్నా, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటండి, ఇలా చేద్దే బాగుంటుంది. వావ్, వాళ్ళు ఉన్న అనుభవాలతో పెద్దవాళ్ళు. ఈ రెహబామన యవనస్తుల మాట పట్టుకున్నాడు, ఎలా నడిపించాలి దేశాన్ని అని పెద్దవాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారంట, యవనస్తులు కొన్ని సూచనలు ఇస్తే ఫ్రెండ్స్ చెప్పింది విన్నారు తప్ప పెద్దలు చెప్పింది వినలేదంట రెహబాబు. అందుకే దేశం రాజ్యం విడిపోద్ది. పెద్దల నాయకత్వం లేక, పెద్దల నడిపింపు లేక, పెద్దల సూచన సలహాలు పాటింపక. మళ్ళీ పెద్దలంటే సంఘ పెద్దల గురించి అంటలేదు నేను, ఆత్మీయతలో పెద్దవాళ్ళ గురించి అంటున్నాను. ఆత్మీయతలోనూ వయసులోనూ పెద్దవాళ్ళ గురించి అంటున్నాను. మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మరి ఏ బాధ్యత తీసుకోకుండా నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అంట. మరి శ్రమల కాలం వచ్చేస్తుంది భయంకరంగా అని చెప్తున్నాను. సో నంబర్ 1, సియోనులో సంఘములో నిర్విచారముగా ఎవరేటి పోతే మాకేంటి, మాకు బ్లెస్సింగ్స్ వచ్చాయా లేదా, మీకు దీవెనలు కావాల్సిన ముందు పరిగెత్తుకొని వచ్చాడంటే మనమే ఇతరులను తోసుకొని ముందుకు వచ్చి నిలబడతాం. అలాంటి వాళ్ళం అన్నమాట. తోసి మరి చెయ్యెత్తితే దీవిస్తే దీవెనలు రాని కాలం బ్రదర్ ఇది. అలా కాదు, అయిపోయింది. 30 సంవత్సరాల క్రితం నడిచినాయి అవన్నీ. ఇంకా అదే ట్రెండ్ పట్టుకుని ఉన్నారంటే కష్టం, అప్డేట్ అవ్వలేదు. ఇంకా దాంతో నడిపించేస్తున్నారు. బిల్డింగ్లు అప్డేట్ అయ్యాయి, ఫోన్లు అప్డేట్ అయ్యాయి, కంప్యూటర్లు అప్డేట్ అయ్యాయి, కానీ ఈ కొందరు భక్తులు అప్డేట్ అవ్వట్లేదు. కష్టం. నంబర్ 2, యెషయా గ్రంథం 30:1 నుంచి చదువుదాం. ఇంకా 2 చూపించి ముగించేస్తా, అయిపోయింది. యెహోవా వాక్కు ఇది, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోబడని పిల్లలకు శ్రమ. లోబడుతున్నారా? విధేయత కలిగి ఉన్నారా? దీవెన ప్రసంగాలకి లోబడడానికి ఏం లేదు. చూడండి ఒకసారి. ఉపదేశము అంటే ఆజ్ఞలతో కూడినది. స్తోత్రం చెప్తాం గట్టుకు ఒకసారి. వాగ్దాన ప్రసంగాలు ఉపదేశం కావు. ఆహారము దేన్ని అంటారు? అన్నం కూరలను అంటారా, ఐస్ క్రీమ్ బిస్కెట్లు అంటారా? చెప్పండి ఒకసారి. ఈ మధ్యాహ్నం పూట పాపం ఉపవాసం కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఆదివారం కూడా ఉపవాసం కానీ ఈరోజు ఇప్పుడు సడన్గా ఈ 2 గంటలకి 2 గంటలకి అంటున్నారు, అమ్మేని అనగానే ఇంటికి వెళ్ళగానే చికెన్ ఉంటే ఎంత బల్లగా ఉంటుంది. ఆ చికెన్ పెట్టకుండా బిస్కెట్లు, చాక్లెట్లు ప్లేట్లు పెడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? బాధ ఉంటుంది. ఇది బిస్కెట్లు ఇచ్చి భోజనం చేసే టైంలో బిస్కెట్లు ఇచ్చారంటే తేడా కొడుతుంది మనకి. భోజనాలు లేనట్టున్నాయండి. తాజాకి ఫోన్ కలిపోసారాను. మన ప్లానింగ్లు వేరు.
ఆల్టర్నేట్స్ ఉంటాయి. మంచి ఆకలి వేసినప్పుడు భోజనాలు పెడితే బాగుంటుందా, ఐస్ క్రీమ్ పెడితే బాగుంటుందా? మీరు ఆలోచించండి ఒకసారి. ఐస్ క్రీమ్ కూడా తింటాం, యాపిల్స్ తింటాం, బనానా తింటాం, చాక్లెట్లు తిన్నాం, కానీ బిస్కెట్లు తింటాం. భోజనం చేసే టైంకి భోజనం చేయకుండా ఐస్ క్రీమ్ పెడితే ఎంత బాధ ఉంటుందో అలాంటిది అన్నమాట ఉపదేశం. వాక్యవహారం అంటే ఉపదేశమే, వాగ్దానాలు కావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాగ్దానాలు ఐస్ క్రీమ్ లాంటివి, కేకులు లాంటివి. స్తోత్రం చెప్పండి ఒకసారి. కేకులు తింటే కడుపు నిండవు కదా, బిస్కెట్లు తింటే కడుపు నిండవు కదా. ఉపదేశం అనుసరిస్తేనే ఆత్మలో బలం పొందుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపదేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాగ్దాన ప్రసంగాలు, వాగ్దాన కూడికలు, వాగ్దాన సందేశాలు, వాగ్దాన క్యాలెండర్లు, వాగ్దాన కార్డులు బాగా ఎక్కువైపోయినాయి. మనకి ఉపదేశాలు తక్కువైపోయినాయి. అందుకే లోబడాల్సినవి ఏమి లేవని అనుకుంటున్నారు జనాలు. దేవుడిని దీవిస్తాడు, కమాన్ నేడే. అలాంటి దేవుడు, దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, తోడుండే దేవుడు, అభివృద్ధి చెందించే దేవుడు, పాత పంటను తినిపించే దేవుడు, శ్రేష్టమైన పంటను తినిపించే దేవుడు, ఇవన్నీ చెప్పేసరికి చేతికి అరే, మనం పాటించాల్సింది, సరిచేసుకోవాల్సింది, విడిచిపెట్టేసుకోవాల్సింది, శుద్ధి చేసుకోవాల్సింది ఏమి లేవా? అవి వింటే మీరు ఉపదేశాన్ని విన్నట్టు ప్రియులారా. మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకోగలిగితే, శుద్ధి చేసుకోవాల్సిన దగ్గర శుద్ధి చేసుకోగలిగితే, తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించుకోగలిగితే ఆశీర్వాద వాగ్దాన ప్రసంగాలు అక్కర్లేదు, వాగ్దానాలు అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి, వచ్చేస్తాయి. మీకు ప్రసంగం లేకపోయినా వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈ లోబడని పిల్లల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో చెప్పాడు అక్కడ. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు నన్ను అడగక ఆలోచన చేస్తారు, నా ఆత్మ నియమింపని పొత్తులు కుదుర్చుకుంటారంట. దేవుడు చెప్పని కాంట్రాక్ట్, దేవుడు చెప్పని పొత్తులు, దేవుడు ఇష్టపడని ఫ్రెండ్షిప్, దేవుడు ఇష్టపడని గ్రూపులో ఉంటారంట వీళ్ళంతా. దారుణం కాకపోతే 9వ వచనం చదవండి ఒకసారి. 39. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననోళ్ళని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డం రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుని గనక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. చాలు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని వర్ణించడానికి టైం లేదు, కానీ ఒకసారి తర్వాత మీరు ఇంటికి వెళ్ళి బాగా చదివి ధ్యానించడం ఒకసారి. ఎవరంటే ఈ లోబడని పిల్లలు అంటే వీరు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం బొత్తిగా విననొల్లని పిల్లలు అంటండి. ఏంటంటారంట? దర్శనము చూడు, వీళ్ళకి ఆత్మ సంబంధమైన దర్శనము వద్దంట. దర్శనము చూడొద్దనియు దర్శనము చూచువానితో చెప్పువారు, యుక్తమైన మా వాక్యములను మాతో ప్రవచింపకండి. యుక్తముగా, తెలివిగా, జ్ఞానముగా ఎలా ప్రవర్తించాలో ఈ కాలంలో, బుద్ధి గల కన్యకులు ఎలా బుద్ధిని ఉపయోగించి తమ దివిటిల్ని చక్కబరుచుకొని ఎదుర్కొన్నారో, బుద్ధి కలిగినవి, స్వస్థ బుద్ధి కలిగినవి, జ్ఞానము కలిగి ప్రవర్తించినవి వద్దంట. యుక్తముగా మాతో పలకవద్దు, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డం రాకండి అంటారట వీళ్ళంతా. అడ్డం కొన్ని వర్తమానాలు, కొన్ని ఉపదేశాలు, కొన్ని గద్దింపులు జనంలో సాఫీగా సాగిపోతున్న లోక సంబంధమైన జీవితానికి అడ్డం. అందుకే ఇలాంటి ఉపదేశాలు ఇష్టపడకపోవడం కారణం ఇదే. సాఫీగా సాగుతుంటుంది సంపాదనలో, ఇలాంటి ఉపదేశాలు భయం కలిగజేసేస్తాయి, వినరు. అందుకే లోబడని పిల్లలకు శ్రమ బ్రదర్ సిస్టర్, విధేయతకు అప్పగించుకొనని పిల్లలకు శ్రమ. అద్భుతాలు మాత్రమే కావాలి తప్ప దిద్దుబాటు అక్కర్లేని పిల్లలు, వీటికి శ్రమ బ్రదర్ సిస్టర్. మహాశ్రమల కాలం, ప్రతిదండన కాలం రాబోతుంది. నంబర్ 3, 31వ అధ్యాయం యెషయా గ్రంథం 31. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, మొదటి నుంచి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు,
సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చాలు. మోషే అంటాడు ఎర్ర సముద్రం దాటినప్పుడు, ఈరోజు మీరు చూచుచున్న ఈ ఐగుప్త్యులు నీకు జీవితంలో ఎప్పుడూ చూడరు అన్నాడు. చూడొద్దంతే. హల్లెలూయా. అద్దా లేకపోతే వేరే దారిని వెళ్ళొచ్చు కదా. సముద్రం పాయలు చేసి దాంట్లో మార్గం ఏర్పాటు చేసి అవతలికి వెళ్ళిపోయి సముద్రం కలిపేసినట్టు దాని అర్థం ఏంటి? వెనక్కి వెళ్ళే దారి లేదు, ఉండకూడదంతే. క్రైస్తవ జీవితము, క్రైస్తవ మార్గం ఓన్లీ వన్ వే ట్రాఫిక్ బ్రదర్. తీర్మానించి ప్రభులోకి వచ్చేవా ముందుకెళ్ళిపోవడమే తప్ప దేర్ ఇస్ నో వే బ్యాక్. వెను తిరుగుట లేదు ఇక్కడ, సావు తప్ప. మరలా సహాయము నిమిత్తము మరలా ఐగుప్తు వెళ్ళు వారికి శ్రమ. కాపాడింది దేవుడు, రక్షించింది దేవుడు, నడిపించింది దేవుడు, పోషించింది దేవుడు, వెలుగునిచ్చింది దేవుడు, నీడనిచ్చింది దేవుడు. కానీ ఐగుప్తు దగ్గరికి సహాయం నిమిత్తము వాడి రథాల రౌతుల దగ్గరికి వెళ్తున్నారంటే వీళ్ళంత మరలా వెనక్క గోయింగ్ బ్యాక్. ప్రభు నమ్ముకున్న రోజున ఏది పాపం అనుకుని వదిలేసామో, ఏ ఆచారాలు దెయ్యాలకు సంబంధించినవి వదిలేసామో, ఇప్పుడు క్రైస్తవత్వంలో ఆచారాలన్నీ మరలా పాటించవచ్చని కాంప్రమైజ్ చేస్తున్నారు. చూసారా? వీరికి శ్రమ. కనాను యాత్రలో మధ్యలోనే కోరహు నాయకత్వంలో మరలా వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నారు. చూసారా? ఈ బ్యాక్ స్టెప్ తీసుకునే వారికి శ్రమ. మరలా వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్న వారికి శ్రమ. మరలా పాపమును సంఘంలో తీసుకొస్తున్న వారికి శ్రమ. మరలా విగ్రహాలను, ఆచారాలను, బలి ప్రసాదాలను, బలి నైవేద్యాలను, లౌకిక సాంప్రదాయాలను సంఘంలో తీసుకొస్తున్న వారికి శ్రమ. బ్రదర్ సిస్టర్, గోయింగ్ బ్యాక్. 2 పేతురు 2వ అధ్యాయం 20 నుండి చదువుదాం. అయిపోయింది, ఒక్క నిమిషం. 2 పేతురు 2వ అధ్యాయం 20 నుంచి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలయ్యేది కదా. చాలు 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 చాలు. దేవా కనికరించిన ఆయన. అసలు 18 చదవాలి కానీ తర్వాత చదువుకోండి. అప్పుడే మారినోళ్ళు అంట మరలా అటు మారుస్తుంటారంట కొంతమంది. పోకిరి చేష్టలతో కొత్తగా మారిన వాళ్ళంట పోకిరి చేష్టలతో మరలా లైన్లో తీసుకొస్తుంటారు వెనక్కి. 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అంటే ఏంటి? ఏది విడిచిపెట్టి వచ్చేస్తాము, ఏ ఆచారాలు వద్దనుకున్నాము, ఏ బట్టలు వద్దనుకున్నాము, ఏ పూలు వద్దనుకున్నాము, ఏ అలంకరణ వద్దనుకున్నాము, ఏ లోకం వద్దనుకున్నాము, ఏ సాంప్రదాయాలు వద్దనుకున్నాము, స్లోగా ఎలాంటి బోధలు వచ్చేసాయంటే అవన్నీ చేయొచ్చనే దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళ యొక్క మొదటి స్థితి కంటే కడవరి స్థితి పరమ చెడ్డదిగా దారుణంగా ఉంటుందంట. ఎందుకు? మొదట అనుకుందాం, మొదట ఈ ఆచారాలన్నీ, ఈ లౌకికవాదము ఇవన్నీ మనం పాటిస్తున్నంత సేపు, ఆ విగ్రహారాధన కలిగి ఉన్నంత సేపు అనుకుందాం, ఒక 20 దయ్యాలు ఉన్నాయనుకుందాం అప్పట్లో. ఈసారి ప్రభులోకి వచ్చి శుద్ధి చేయబడి కడగబడి పంది వలె కుక్క వలె కడగబడి శుద్ధి చేయబడిన తర్వాత మరలా దాంట్లోకి వెళ్తే ఈసారి 200 దయ్యాలు వచ్చి కూర్చుంటాయట. మరి 8 చెడ్డ దయ్యాలు. అప్పుడేమన్నాడు అక్కడ? వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అప్పుడు దేవుడు విడిపించాడు కానీ ఇప్పుడు ఎవడు రాడు విడిపించడానికి. అలా చిక్కుబడుతున్నారు ఒక తప్పుడు బోధ వలన. గనక ఏమంటున్నాడు? వారు నీతి మార్గమును ఇలా అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే
ఆ మార్గమును ఇలా అనుభవపూర్వకంగా తెలుసుకోపోకుండా ఉండడమే వారికి మేలయ్యేదంట. ఇంత ఉపదేశం నేర్చుకోకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి సంఘంలో ఉండకుండా ఉంటే బాగుండేదండి. ఇలాంటి ఘనులైన సేవకుల దగ్గర ఉండి, ఇంత ఘనమైన ఉపదేశం కలిగి ఉండి, ఇంత ఘనమైన సహవాసంలో ఉండి లోకస్తులా ప్రవర్తించడం కంటే లోకలు ఉండడం బాగుండేది కదా. ఎందుకు అనవసరంగా లేనిపోని తీర్పులు మన మీద తెచ్చుకోవడం? కనాను వైపుకు సాగిపోతున్న వాళ్ళు మరలా ఐగుప్తుని చూసుకుంటూ వెళ్తున్నారు, చూసారా? పైకి చూస్తూ సాగి వెళ్ళిపోతున్న వాళ్ళు మరలా లోకం వైపు దృష్టి మలింపజేస్తున్నారు, చూసారా? దేవుని రాజ్యము దైవ రాజ్యం ప్రియులరా, లోక రాజ్యాలు కావు. ఈ లోక రాజ్యాలన్నీ దేవుని అవుతాయి ఎప్పుడు 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 రెండో రాకడలో. స్తోత్రం చెప్పకుండా ఒకసారి. ఏడవ దూత బూర ఊదగా పరలోకం నుండి ఒక స్వరం విన్నాను. ఏంటది? ఈ భూలోక రాజ్యాలన్నీ ఆయన వాయను, ఆయన క్రీస్తు వాయను. అప్పుడు రెండో రాకడలో 1000 ఏళ్ల పరిపాలనప్పుడే ఈ లోకరాజ్యాలను దేవునివి. ఇప్పుడేంటి? అబద్ధక్రీస్తు రాబోతున్నాడు, మహాశ్రమలు రాబోతున్నాయి, విపత్తులు వైపత్తులు రాబోతున్నాయి, చాలామంది విడబడబోతున్నారు, మహాభ్రష్టత్వం రాబోతుంది. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పించుకోవాలి అనుకుంటే సిద్ధపడదాం, లేకపోతే మహాశ్రమలు ప్రతిదండన దినాలు తప్పవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతిదండన దినములు, మహాకోపము, లోకారంభము మొదలుకొని అట్టి శ్రమ మీరు ఊహించి ఉండరు. లాస్ ఏంజల్స్లో కాలిపోయిన దానికంటే దారుణమైన శ్రమల కాలం రాబోతుంది. భూకంపాల కింద బిల్డింగ్లు పడి నలిగి చచ్చిపోతున్న దానికంటే దారుణమైన దినాలు రాబోతున్నాయి. క్రైస్తవుల పట్ల హింస చాలా దారుణంగా రాబోతుంది. చర్చిలు పడగొట్టే దినాలు రాబోతున్నాయి. క్రైస్తవుల ఇళ్ళు కూల్చే దినాలు రాబోతున్నాయి. ఆస్తులు సీజ్ చేసే దినాలు రాబోతున్నాయి. కార్పొరేట్ సెలబ్రిటీ సేవకుల బ్యాంకులన్నీ కబ్జా చేయబడతాయి. ఏంటనుకుంటున్నారో? అవన్నీ రావడానికి మహాశ్రమలే రానక్కర్లేదు, వచ్చేస్తుంది, తొందరగానే వచ్చేస్తుంది. మరి మనం చాటుకోవాలి కదా మన విశ్వాసం ఎంత గొప్పదో, దేవుని పట్ల మనకున్న నమ్మకం ఎంత గొప్పదో. విశ్వాసం అంటే సంపాదించిందే కాదండి, సహించేది కూడా విశ్వాసమే, భరించేది కూడా విశ్వాసమే, జయించేది కూడా విశ్వాసమే. అనుకున్నవన్నీ సంపాదించడమే విశ్వాసం అనుకుంటున్నారా? దేవుడా, పరిపూర్ణతలో పరిపక్వతలో ఉండాల్సిన వాళ్ళం ఇంకా చిన్నపిల్లల్లాగానే ఆలోచిస్తున్నాం. మనం లోతులోకి వెళ్దాం, ఉపదేశాన్ని అనుసరించుదాం ప్రియులారా. వాగ్దానాలు అవే నెరవేరుతాయి. మనం ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటే వాగ్దానాలు నెరవేరుతాయి ప్రియులారా. నిర్విచారం వద్దు. మీలో ఏదైనా బలహీనత, పొరపాటు, పాపం కనపడుతుందా? నిర్విచారం వద్దు. ఏదోలే, ఏం కాదులే అనుకోవద్దు. 7 దేవుని సంధికి వెళ్ళిపోయి గోచాడు, కన్నీళ్లు కార్చు. మీ కుటుంబంలో ఏదైనా పొరపాటు, పాపం కనిపించిందా? మా వాళ్లే కదా అని వెనకేసుకుని రాకు. 7 దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు. మీరు పెద్దవాళ్ళైతే మీ పిల్లల్ని గద్దించండి. పెద్దవాళ్ళకి ఆ బాధ్యత లేదా? తల్లిదండ్రులకి బాధ్యత లేదా? పిల్లల్ని గద్దించి తిట్టే బాధ్యత లేదా? ఆ బాధ్యత కూడా తీసుకోవటం లేదు అంటే పెద్దలకు కూడా శ్రమే. యెహెజ్కేలు ఏడ్చాడు, లోతు ఏడ్చాడు ప్రియులారా. ఆ దౌర్జన్యం, ఆ దారుణం చూచి ఒక్కడైనా ఏడవాలా? ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి తిరిగినప్పుడు ఒక్కడే ఏలియా ఏడ్చాడు దేవుని సన్నిధిలో. ప్రభువా, ఏంటి నాయన ఇది? ఏంటి దారుణాలు చూడాల్సి వస్తుంది? ఏంటి ఘోరం ప్రభువా అని ఏడుస్తున్నావా? దారుణాలు చూచి నెహెమ్యా ఏడ్చాడు బ్రదర్, సిస్టర్. కానీ ఏంటో క్రైస్తవులకి బొత్తిగా విచారం లేదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఆహార సమృద్ధి ఉండడం వలన నిర్విచారంగా ఉన్నారంట. తిండి దొరికి బాగా డబ్బులు ఉండేసరికి ఇంకేం దేనికోసం ఏడుస్తారు చెప్పు? ఇదిగో మా కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చి ఉపవాసం నుండి ఏడుస్తారు తప్ప మీరందరూ బాగానే ఉన్నారు,
టైం కూడా ఉండదు, ఉపవాస పండుగలు అటెండ్ అయ్యే టైం కూడా ఉండదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా, జాబ్ ఉంది, మ్యారేజ్ అయింది, సెటిల్ అయిపోయారు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాల్సిన సమయాలు ఇవి, గోనె పట్ట కట్టుకోవాల్సిన సమయాలు ఇవి. ధూళి దుమ్ము బూడిద నెత్తి మీద పోసుకొని రోధించాల్సిన సమయం కాదా? కూలిపోయిన మన బ్రతుకులా బలిపీఠములను కట్టగరండి మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి. స్తోత్రం. అవును ప్రభువా, నీ దగ్గరకు వస్తున్నాము నాయనా, మరొక్కసారి కట్టండి నాయనా, మరొక్కసారి నిలబెట్టండి నాయనా. పశ్చాత్తాపులై గత జీవితము యేసయ్యా, yes Lord, పశ్చాత్తాపులై అయ్యా మొదటి ప్రేమను మరలరగిల్చి అయ్యా, సాధ్యమందరికి అందరూ మోకరించుదాం, అందరూ కూడా మోకరించండి అందరూ. మరలరగిల్చి క్షమాపణతో తీర్మానముతో, క్షమాపణతో తీర్మానముతో బలిపీఠము కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిది తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభు తోట పిడకల పాలై పాడైపోయేను, పీడుగా మారేను. భక్తులారా మేల్కొనండి, ఉత్సవముకై మరలిరండి. భక్తులారా ఉత్సవముకై మరలిరండి. స్తోత్రం. ప్రార్థన వీరుల పిలువనంపుడి, ప్రార్థన వీరుల బలిపీఠములెడ రోధించండి, రోధించండి. మరలిరండి ప్రభుని పిలుపిది తరలిరండి. మరలిరండి దైవ జనమా, బహుకాలముగా ఆకాశములో వర్షము తీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములో వర్షము తీయక మూయబడెను. ఎంత నలిగిన దైవ జనమా,
బలిపీఠములే కూలిపోయెను కూలిపోయెను. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిది తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిది తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి కట్టగరండి. మరలి రండి దైవ జనమా, ఓ తరలి రండి తరలి రండి. ప్రభుని పిలుపిది తరలి రండి. మేల్కొనండి ఉజ్జీవముకై మరలిరండి భక్తులారా. మేల్కొనండి ఉజ్జీవముకై మరలిరండి భక్తులారా. మేల్కొనండి ఉజ్జీవముకై మరలిరండి భక్తులారా. మేల్కొనండి ఉజ్జీవముకై మరలిరండి. పిలువనంపుడి పిలువనంపుడి ప్రార్థన వీరుల బలిపీఠములను రోధించండి రోధించండి. బలిపీఠములను రోధించండి రోధించండి. బలిపీఠములను మొదటి ప్రేమను మొదటి ప్రేమను మొదటి ప్రేమను మొదటి ప్రేమను మరల రగిల్చి మొదటి ప్రేమను మొదటి ప్రేమను మొదటి ప్రేమను మరల రగిల్చి మొదటి ప్రేమను మరల రగిల్చి. యేసయ్యా కృప కలుగును గాక. ఆ శ్రమ కాలములో ఆ శోధన కాలం నుండి తప్పించబడడానికి కాపాడబడడానికి రోదనము చేయుడి రోదనము చేయండి. యేసయ్యా 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 యేసయ్యా. మత్తులారా మేల్కొనండి ఉజ్జీవముకై మొరలిడరండి. పిలువనంపుడి పిలువనంపుడి ప్రార్థన వీరుల బలిపీఠముల రోధించండి రోధించండి. మొదటి ప్రేమను మరల రగిల్చి ప్రభా అయ్యా తీర్మానముతో క్షమాపణతో తీర్మానముతో
కట్టగరండి కట్టగరండి మొదటి ప్రేమను మరల రగల్చి అయ్యో క్షమాపణతో ప్రభు మొదటి ప్రేమను మరల రగల్చి వాగ్దానము చేపట్టి అయ్యా ఆ శ్రమల నుండి ఆ ప్రతిదండన పరిస్థితిలో నుండి మన విడుదల పొందాలి. దేవుని ఉగ్రత భయంకరముగా అయ్యా రానున్న దినాల్లో మనం చూడబోతున్నాం. మనము నీతిమంతులుగా మారాలి, నీతిమంతులుగా మనం మార్చబడాలి. నిర్విచారముగా ఉండి వారికి శ్రమ, లోబడనొల్లని పిల్లలకు శ్రమ, లోకాన్ని ఐగుప్తుకు సంబంధించిన వాటిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇటువంటి వారి ఆ శ్రమ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ మన దేవుడు ఆ శ్రమ నుండి తప్పించుకోవటం మరొకసారి మన బలిపీఠాలు కట్టుకొని మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడ రండి. ఈ దినమున ఆ మత్తును వదులుకొని ధూళి దులుపుకొను. ఓ పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా, ధూళి దులుపుకో. దులుపుగా దులుపుగా మత్తు నుండి విడుదల దులుపుకో దులుపుకో. అభిషేకం దిగిరాబోతున్న వేళ, మొదటి ప్రేమతో నింపుతున్న వేళ, బలిపీఠాలు మండుతున్న వేళ, పగ 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 మండుతున్న అనుభవంలోకి నడిపించుతున్న వేళ, బలిపీఠాలు మండాలి మండాలి మండాలి. మొదటి ప్రేమను ఆమేన్. మోకరించి ఆ భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడినట్లుగా ఆయన సన్నిధిలో రోదన చేయుటకు, అంగలార్చుటకు కృపను పొందుకుందాం. అట్టి కృపతో ప్రభు నింపినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాలము శ్రేష్టమైన వర్తమానాన్ని మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమైన సన్నిధిలో ఆత్మలో ఆనందించే భాగ్యం మనకి ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిద్దాం. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలతో మనం నింపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రెండవ దినపు ఉదయకాలం దేవుడు తన మహిమతో ప్రభావంతో నింపి తన దాసును అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విత్తబడిన మాటలు ప్రతి వారి జీవితంలో ఫలించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడిని యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచినట్టు స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, సంఘమైన మా పట్ల మీ ప్రేమ ఎంత విస్తారముగా ఉన్నదో మీ వాక్కు చేత మీరు మాకు బయలుపరిచావు తండ్రి. భయంకరమైన ప్రతిదండన దినములలో మేము ప్రవేశింపకుండునట్లుగా హెచ్చరిక వాక్కు చేత మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ ఉపవాస పండుగలో 2వ దినమున, ఈ పునరుత్థాన దినమున మీ దాసుని మరుగుపరిచి మీరిచ్చిన ప్రతి హెచ్చరిక వాక్కును బట్టి మీకు వందనాలు తండ్రి. లోకము వలె మేము లోకాన్ని ఆశించకుండా, కలిసిపోకుండా మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని మీ వాక్కుకు పరిపూర్ణంగా లోబడనులని పిల్లలకు శ్రమ అన్నావు. ఇంతగా మీ వాక్కు ప్రకటించినప్పటికీ కూడా లోబడకపోతే శ్రమ, అది మామూలు శ్రమ కాదు. ప్రతి దండన దినములు దయగల తండ్రి, ఆనాడు ఈ లోకంలో మీరు లేఖనము చదువుతున్నప్పుడు ప్రతి దండన దినములు చదవలేదు. ఈనాడు ఆ వాక్కును సంఘానికి మీరు బయలుపరుస్తున్నందుకై స్తోత్రములయ్యా. ఓ రబారు రబందరి వికరబర బాబా, ప్రతి దండన దినములలో మేమున్నామని మీరు మాకు ప్రకటించినందుకై మీకు స్తోత్రములయ్యా. ఆ దినములలో మేము ఉండకూడదు, ఆ దినములకు మేము గురి కాకుండా మేము తప్పింపబడి మమ్మల్ని మేము సరి చేసుకొనొచ్చు. లోకములో జరుగుతున్న అయ్యో భయంకరమైన కార్యములు చూసినప్పుడు పశ్చాత్తాపపడుతూ రోధిస్తూ తండ్రి వాటిలో ఏకీభవించకుండా మమ్మల్ని మేము సరి చేసుకోవచ్చు. మీ సన్నిధిలో నిలిచి మీరు అక్కడికి సిద్ధపడటకు సహాయము చేయండి. ప్రస్తుతము లోకములో భయంకరమైన సంఘటనలు సంభవిస్తున్నాయి. భయంకరమైన శ్రమలు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. అవి కాదు కానీ అసలైన దినములు రాబోతున్నాయని, ఆ దినములలో మనం ఉండకూడదు, చూడకూడదని మీరు మమ్మల్ని ప్రేమించి మీ దాసుని మరుగుపరిచి మీ వాక్కు చేత పలు రీతులుగా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రములు. ఈ హెచ్చరిక వాక్కులను ప్రతి హృదయం అంగీకరించి గుండెలు బాదుకొనుచు ప్రతి కొరత నుంచి, ప్రతి బలహీనతల నుంచి విడుదల పొంది మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడటకు సహాయము చేయండి. ఎంత వాక్యం వినుచున్నా ఇంకా అనేకులు హృదయంలో లోకం వైపు చూస్తున్నాయా, లోకము తట్టే చూస్తున్నాయి. లోక కార్యాలకి స్థానమిస్తూ లోక ప్రవర్తనలో ప్రజలు ఎలా ఉన్నారో అలాగే ప్రవర్తిస్తుండగా దాన్ని ఇప్పటికైనా సరి చేసుకునే కృప, ఇప్పటికైనా పరిపూర్ణంగా విడుదల పొందే కృప, ఇప్పటికైనా సరైన పశ్చాత్తాపముతో సరి చేసుకోవడానికి మీ కృప ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి. ఈ బ్రతుకు మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు, మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యం, మీరు మా కొరకు కార్చిన రక్తం, మీరు మా కొరకు పెట్టిన ప్రాణం,
మా జీవితంలో వ్యర్థము కాకూడదు నాయనా. తండ్రి మీకు స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరిలో ఈ దినం ఒక సరైన పశ్చాత్తాపం కలగజేసి, సరైన మార్పు మీరు కలగజేసి, ప్రతి దండన దినములో గురి కాకుండా కాపాడబడ్డకు కృప చూపి మీరు మహిమ పొందండి. వాక్యం అందించిన మీ దాసుని బలపరచ, మంచి ఆరోగ్యం ఇచ్చి, ఇంకా ప్రతి స్థలం మందు దినములు ఆబోవు దినముల గురించి ప్రజలను, సంఘాన్ని హెచ్చరిస్తూ మీ కొరకు బలంగా వాడబడ్డ కృప చూపండి. ఈ సాయంకాలం కూడా మీ దాసుని అభిషేకించి బలంగా వాడుకొని మీరు మహిమ పొందండి ప్రభా. తండ్రి, ఈ 2వ దినం మొదటి సెక్షన్లో మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించావు. కూడిచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని మీరు బలపరచండి. మీ వాక్కు చేత ప్రతి ఒక్కరూ సరి చేయబడి ప్రభా నిశ్చయముగా నాయన తండ్రి ఆ రాబో ప్రతిదండన దినములు, ఆ శ్రమ దినముల నుంచి తప్పింపబడిన వారై మహిమగల రాకడలో ఎత్తబట్టకు మీ కృప చూపమని కృపగల మీ హస్తంలో సమర్పిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంతము మనకందరికి నీ లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దయచేసి